హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోనాల పండగ ఎలా చేశామో చూడండి. మా ఊర్లో బోనాల పండగ చేసుకునే విధానం. మనం ఉదయమే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవాలి. గుమ్మాలకి వేపాకులతో ఇలా తోరణాలు కట్టుకోవాలి. ముత్యాలమ్మ పండగ అంటే వేపాకులతో అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం బోనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పీట పైన ముగ్గు వేసుకొని బియ్యం పిండితో ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తరువాత మన ఇంటి దేవునికి దీపం వెలిగించుకోవాలి. దానిపై ఒక ఉతికిన క్లాత్ను వేసుకోవాలి. దానిపై కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇలా ఎందుకు చేస్తామంటే బోనం ఒక ఒక పీటలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి బోనం కూర్చోవడానికి. దానిపై ముగ్గు వేసుకోవాలి. ఇప్పుడు మనం బోనం తయారు చేస్తున్నాం. బోనం తయారు చేయడానికి ఒక గిన్నెని తీసుకోవాలి. ఇందులో బోనం మాత్రమే ఉండాలి, వేరే ఇతర ఏ పదార్థాలు వండకూడదు. ఇలా ఏ పదార్థాలు వండని ఒక గిన్నెను తీసుకొని దానిలో బియ్యం వేసి ఇలా బోనం తయారు చేసుకోవాలి. కొంచెం బెల్లం తీసుకొని దానిని వాటర్ కలిపి బెల్లం శాకం తయారు చేసుకోవాలి. ఇది ముత్యాలమ్మ తల్లికి చాలా ఇష్టమైన బెల్లం శాకం. ఇప్పుడు మనం వండిన బోనాన్ని దాని చుట్టూ అంచులు వాటర్తో కడగాలి. ఇలా కడగడం ఒక ఆనవాయితీ. మనం ముందుగా పూజించుకున్న ఈ బోనాన్ని ఇలా వండిన తర్వాత ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ వాటర్ని మనం ఏదైనా చెట్టుకి పోయాలి. ఇప్పుడు వేపాకులు తీసుకొని దాని చుట్టూ ఇలా అల్లి బోనం చుట్టూ అలంకరించాలి. ఇప్పుడు మరలా మనం పసుపుతో బోనాన్ని పూజించుకోవాలి. పసుపు కుంకుమలతో పూజించి ఈ వేపాకుల మాలని మనం బోనానికి అలంకరించుకోవాలి. ఇలా మనం బోనాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్న దేవుణ్ణి పూజించుకొని అలాగే ఈ బోనం తల్లిని కూడా
పూజించుకోవాలి. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఇలా పూజించాలి. ఊదు, గుగ్గిలం, బెల్లం శాకం, కొబ్బరికాయ ఇలా సమర్పించి మనం అమ్మవారిని, ముత్యాలమ్మ తల్లిని ప్రార్థించాలి. ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని, మనం మంచిగా ఉండాలని అమ్మవారిని వేడుకోవాలి. మనం ఇంట్లోనే కొబ్బరికాయని సమర్పించుకోవాలి బోనంకి. ఇలా కొబ్బరికాయని సమర్పించుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ బోనాన్ని ముత్యాలమ్మ గుడికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మనం బెల్లం శాకాన్ని అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇలా కొబ్బరికాయ, బెల్లం శాకం సమర్పించుకొని మనం ఇప్పుడు అమ్మవారిని, బోనాన్ని తీసుకొని అమ్మవారి గుడికి బయలుదేరదాం. మా ఊరిలోని అమ్మవారి దేవాలయం చూడండి, చాలా అందమైన దేవాలయం. ఎంతో పురాతన కాలంలోని ఈ దేవాలయం మా తాత ముత్తాతల నుండి, అమ్మమ్మ వాళ్ళ నుండి వస్తుంది. మేము ప్రతిసారి బోనాల పండగకి ఇక్కడికే వెళ్తాము. ఇప్పుడు మనం బోనాన్ని తీసుకొని 3 చుట్లు గుడి చుట్టూ తిరగాలి. గుడి చుట్టూ తిరిగి వచ్చాక మనం అమ్మవారికి ఫస్ట్ ఆ బోనాన్ని సమర్పించుకోవాలి. వినాయకుని వద్ద, అమ్మవార్ల వద్ద మనం వండిన బోనాన్ని వాళ్ళ వద్ద సమర్పించుకోవాలి. ఇలా సమర్పించుకున్న తర్వాత మనం గర్భగుడిలోకి వెళ్దాం. ముందుగా మనకి వినాయకుడి దర్శనం లభిస్తుంది. తరువాత మనకి అమ్మవారిలా దర్శనం లభిస్తుంది. అందరూ దర్శించుకోండి. చూడండి మా ఊరిలోని అమ్మవారు ఎంత అందంగా ముస్తాబై ఉన్నారో. పట్టణ ప్రజలని కాపాడే ఈ తల్లి ప్రతిసారి శ్రావణ మాసంలో జరిగే బోనాలను మేమిలా సంతోషంగా జరుపుకుంటాము. అమ్మవారికి బోనంతో పాటు కోళ్ళను సమర్పించుకోవాలి. మేము ఒక కోడిని తీసుకొచ్చి అమ్మవారికి ఇలా సమర్పించుకున్నాము. ఇప్పుడు మనం లాస్ట్కి అమ్మవారి గుడిని మరొకసారి దర్శించుకొని మనం ఇంటికి వెళ్దాం.